ముంచేయాలి కదా ఇప్పుడు అందరు నూనెలో ముంచేస్తున్నారు. నువ్వు కలిపినట్టే కలిపేసేసాను. రెండే నుంచి అక్కడ కలుపుతున్నారు. అట్లా కలుపుతాను అనిత. ఇప్పుడు అందరూ అక్కడ కలుపుతున్నారు. మొన్న మేము కూడా అట్లా కలుపుతాం కదా. రెండేళ్ళ నుంచి అక్కడ కలుపుతున్నారు. మంచి స్మెల్ వస్తుంది పల్లి నూనె కదా. చాలు ఆ ప్యాకెట్ రేపు పోయి ఆ ప్యాకెట్ ఎక్కడ ఇంచేతలకి నీకు అవుతుందిలే. ఆ ప్యాకెట్ పట్టిద్దా కదా కలిపాక అంతా కలిసాక జాడీలో వేసుకో. ఎట్లా రెండు పడుతుంది కదా. ఉప్పు ఎంత పడుతుంది? కేజీ పట్టింది. 4 కేజీలు అవును. దీంతో కాబట్టి సాల్ట్ దీంతో కాబట్టి సాల్ట్ నాకు సాల్ట్ చూసుకుంది కానీ చూసేసుకుంది కానీ ఎక్కువైనా చెప్పావు కదా. కాబట్టి సాల్ట్ దాంట్లో కాబట్టి సాల్ట్ దీంట్లో ఏంటిది దోశట్లో పోసుకొని? నూనె దోశట్లో పోసుకుందిరా? అవునా? ఇట్లా గిన్నెలు కాదా? 2 సంవత్సరాల నుంచి అందరూ ఇట్లా చేస్తున్నారని ఇట్లా చేస్తారు. లేకపోతే ఇట్లా ముక్కలు వేసి ఇట్లా దాని మీద పోసేస్తారా? ఇట్లా పోసి కలిపేవాళ్ళు. ఇది ఈజీ కదా ఇప్పుడు కదా. ముక్క మునిగిద్దిగా నూనెలో. అవును. అది అందరికీ అవును. ఒకళ్ళు ఏదైనా చేస్తే అదే కదా. కానీ ఈజీగానే ఉందిరా. ఇది ఒక అందుకు మంచిదే. అవును. 2 మానేళ్ళకి అరసోడు ఉప్పు అరసోడు కారమా? సోలేడా? గ్లాసు ఏది? లక్ష్మి డబ్బా నీకు వచ్చే కొలిసి పోసావా? పోసేనా? నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేస్తే కారం వేసేటప్పుడు అరసోడు ఉందిగా నీకు. అదేంది? అది అరసోడే కదా. అరసోడు దాంతో 3 పోస్తే కేజీ అవుతుంది. ఇంకో డబ్బా తలగొట్టి పోసి వేసుకురా. డబ్బా కాదా కొలత? కాదా అంటే ఇప్పుడు మనకి దాంతో అసలే అసలేనా సరిపోదా? అమ్మాయి మానికి 2 గిద్దలు. 2 గిద్దలు అంటే ఎంత? అసలు అంతే. అసలే మరి అంతే కాదు. అంతేగా 2 డబ్బాలు వేసాం కదా. నేను అనేది అది. చూసాను వేసుకో. ఏమన్నా తప్పు అయితే చూసేసుకో. ఎక్కువైతే ఇంకో గుంటూరు కారం ఇది. మంచి కలర్ కూడా ఉంది. కుంకుమ పిండి ఎంత చెప్పు. పావది పావది. ఆవు పొడి ప్యాకెట్ ఎంత? 150 రూపాయలు తీసుకున్నాడు. సగం వేసుకురమ్మంటారా? మొత్తం అయినా కొంచెం సగం వేసుకురానా? అరకిలో. దేంట్లో పావు? దేంట్లో పావు?
వేరే కలిపేటప్పుడు తీసేద్దు. ఒక గిన్నెలు వేసి కలిపి మళ్ళీ అందులో ఎత్తుకుంటే అయిపోద్ది. మర్చిపోయే చీరలు చూపిగా నీకు చాలా చీరలు ఉంది. చూపి చూపిదంట చెప్పింది నీకు చూపిదని. బ్లౌజులు అంటే తక్కువ. ఇది నువ్వే తులసి వాళ్ళకి అదే మా తమ్ముడు వాళ్ళకి వెళ్ళే గల్లీలో ఎవరో కుడతారు 450 ఏమో అన్నారు. ఇది బిర్యానీ. బిర్యానీ ఎక్కడ కొన్నావు ఇన్ని చీరలా? ఒకసారి కింద బెడ్ మీద అది నేను చూసినట్టే చూడమని అనుకుంటానే ఉన్నా నేను తెలుసా. చూద్దాం, బాగున్నాయి. నువ్వేంది అట్లా చూసినావు? ఇట్లా 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 చూసినావు? అట్లా చూస్తే ఏం తెలుస్తా చీర? నేను అనుకున్నా, నేను మనసులో రజనీ అయితే ఈ పాటి మనసు మీద వేసేదాన్ని అనుకున్నా. ఎప్పుడు వెళ్ళావు ఆయన దగ్గరికి? ఎంత పడింది అది? ఇది ఏం సారీ? బనారసా? దీన్ని ఏమంటారు? ఇది బనారస్. ఇది నా కాశీలో తెచ్చారు. ఇది అది అత్తయ్య తెచ్చారు. అదేం సారీను? ఇది బనారస్. అప్పుడు వెళ్ళినప్పుడు కాశీలు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇది బాగుంది. అక్కడ బాగానే ఉంది అమీర్పేటలో. ఇది చూసాను. అది బాగుంది. అక్కడే అమీర్పేటలోనే. ఇది చాలా బాగుంది. సతీష్ సారీస్ లో తీసుకున్నాను. ఏవి? అదేం చీర? ఇది కేరళ. మొన్న కోజికోడ్ వెళ్ళా కదా, కోజికోడ్ వెళ్ళాను చూడు కేరళ. డ్రెస్సెసా? మెటీరియల్ ఇది టాపా? అక్కడేనా ఇది కూడా? ఇది నారాయణరావు గారి దగ్గర. ఇది బెనారస్. బెనారస్ అంట. బాగుంది అది. ఇది కూడా ఆయన దగ్గరే. ఇది ఆయన దగ్గర పట్టు ఫ్యాన్సీ కూడా ఉంటున్నాయా? ఇది కూడా అంకుల్ దగ్గరే. ఇది బాగుంది. ఇట్లా ఇది బార్డర్ ఇట్లా బాగుంది. హైట్ ఉంటది కదా లక్ష్మి. బాగుంటది. ఇది కూడా కొత్తగా వచ్చిందని ఇచ్చారు. మునియా బోర్డర్ అని, అదే మన పైతానీలో వస్తుంది కదా అట్లా. ఇది సీక్వెన్స్ వర్క్. అది బాగుంది. ఇది పట్టు శారీ. ఇది కూడా అంకుల్ దగ్గరే ఇచ్చారు. అది ఎంత పడింది? ఇది 7,000 ఎంత వేసారు అంకుల్. 22,000కి అమ్ముకున్నారంట. అవి ఇంకా తీసేస్తున్నాను, కొన్ని ఉన్నాయని ఇచ్చారు. ఇది బాగుంది. ఆయన దగ్గరేనా? అంకుల్ దగ్గర 7,000 అయినే. ఇది ఎంత పడింది? కృష్ణకి కూడా నాకు ఇది ఎంత? 2,500 ఎంత? అవునా? 2,000. ఇవి ఇంకున్నాయా? ఏమో నేను తెచ్చుకోగలరు. 10,000 అంటే 40,000 పైన. అడుగు ఒకసారి, దీంట్లో ఉన్నాయేమో. 7,000 ఇచ్చారంట. దీంట్లో ఉన్నాయేమో అడుగు. బాగుంది, ఇప్పుడు కనపడుతుంది. మొత్తం ఒక 20 చీరలు ఉన్నాయి అమ్మాయి. జాకెట్లు కుట్టియాల్సింది. నేను చూడంగానే చెప్పేది బాగుందని. ఏం చేయట్లేదు నాన్న, ఆంటీ వాళ్ళు కదా. బాగుంది ఈ కలర్. ఇంట్లోనేనా కదా ఈ బార్డర్. ఎన్నింటికి వస్తావు? ఉండమంటే ఉంటారా? చాలా రోజులైంది కదా బబ్లు. మా అత్తయ్య పాప అన్ని. ఇది కూడా ఆయన దగ్గరేనా? నారాయణరావు గారి దగ్గర. ఇది కూడా ఆయన దగ్గర. ఇది ఇది ఇదైతే 6,000కి అమ్మాడంట, 3,000కి ఇచ్చాడంట. ఏదో ఫంక్షన్ కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళని. మన ఏరుడికి ఆయనకి ఇసుకు పుట్టిద్దిలే కానీ కృష్ణకి చూసి నాకు కూడా సేమ్ ఇంకోటి అంటే లేదమ్మా ఇంకా ఒక్కటే ఉందండి. ఇవి రెండు అడుగు, ఇంత అడుగు.
సీక్వెన్స్ అన్నా నేను పిక్కిలు తీస్తున్నా. బయట అన్నము బిర్యానీ, సాంబారు, పెరుగు, పెరుగు, దొండకాయ చట్నీ, నెయ్యి. నువ్వు పక్కన నన్ను చూపి ఒకసారి నేను ఒకటి చెప్తా. నేను ఇప్పుడు ఒకటి చూపెడతా. అంతా చూసిండ్రా ఎప్పుడైనా? వెల్లుల్లిపాయలు ఇప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి? జనం ఎత్తుక్కుని వెల్లుల్లిపాయలు తెచ్చుకోవాలి. దగ్గర నుండి చూపి ఒకసారి. నువ్వు చూపిస్తే ఈ వెల్లుల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాలి. లక్ష్మి, వెల్లుల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయి లక్ష్మి? చెప్పు. మేమైతే ఎగ్జిబిషన్ లో తెచ్చుకున్నాం. అవునా? ఎట్లా ఇచ్చారు ఇవి? అంటే పెద్ద డ్రై ఫ్రూట్ షాపుల్లో ఉంటాయా? ఏమన్నా అడగాలి? డ్రై వెల్లుల్లిపాయలు అని అడగాలేము. మామూలుగా వెల్లుల్లిపాయలు డైలీ వన్ తినాలి అవి. తిని చూడు, టేస్ట్ చెప్పు ఎలా ఉందో. గబగబా. అసలు బాగాలేదా? అవి పరగడుపున పొద్దుటే తినాలి. అవునంట. ఇగో ఇది పొట్టు తీసుకొని తీసి అలా పడేస్తా. ఇగో ఇలా చూపి దగ్గర నుండి ఇలా చెయ్యిని ఇలా పొట్టు తీసేసుకొని, మనం పల్లీలు పొట్టు తీసుకుంటాం కదా, అట్లా తీసేసుకోవాలి. ఇలా ఉంటాయి వెల్లుల్లిపాయలు. ఇవి డైలీ 1 or 2 తినాలంట. మనకి బ్లడ్ క్లాట్స్ ఉండవు, బ్లడ్ని చిక్కబడకుండా చేస్తుంది, పలసగా చేస్తుంది కదా. ఇవి డైలీ 1 or 2 తింటే మంచిదంట. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. ఇది ఎక్కడైనా దొరుకుతాయో అని అడుగు. ఇవి ఎక్కడ దొరుకుతాయో మీకు ఎవరైనా తెలిస్తే ఇవి మీకు ఎక్కడన్నా తెలిస్తే చెప్పండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది. మా ఫ్రెండ్ అయితే ఎగ్జిబిషన్లో తెచ్చుకుందంట. డ్రై ఫ్రూట్ షాప్లో అడిగి చూద్దాము. దొరికితే నేను కూడా మళ్ళీ మీకు చెప్తా దొరుకుతాయా లేవా అనేది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. తెలిసి ఉంటాయి ఈ ఎల్లుల్లిపాయలు. టేస్ట్ అయితే సేమ్ మన వెల్లుల్లిపాయలానే ఉంది, టేస్ట్ మాత్రం. వర్షం పడుతుంది, వర్షం. మొన్న వడగళ్ళు పడ్డాయి కదా, అప్పుడు మొన్న యూట్యూబ్లో చూసిన లక్ష్మి ఇంత పెద్దగా ఉన్నాయి. ఇంత అది అంతే మంచిగా ఉండవు. చూడండి వర్షం పడి ఎంత వెదర్ ఎలా ఉందో, భలే ఉంది కదా. సమ్మర్లో వర్షం పడితే భలే ఉంటుంది కదా లక్ష్మి. వేడి వేడిగా ఉన్నప్పుడు చల్లగా. అబ్బా, నువ్వు అది ఎంత కొన్నావు లక్ష్మి? 500 ఎంతో. ఎక్కడ? బేగం బజార్. ఇది కూడా తెచ్చా. డిష్ వాషర్ ప్లస్ బాత్రూమ్ క్లీన్ చాలా శుభ్రంగా పోతుంది. బాత్రూమ్ క్లీనరా? ఎంత పడింది అది? అన్ని కలిపి అంతే 500, 600 అంతే. డిష్ వాషర్ అది తెచ్చుకోలే, రూమ్ క్లీనర్ అది చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. డిష్ వాషర్ కూడా. అవునా? బట్టలది కూడా బాగుంది. కంఫర్ట్ కూడా దానిలోనే కల్పించాడు. అవునా? బేగం బజార్. బేగం బజార్. ఒకసారి చూపి నాకు చెప్తా నేను ఎట్లున్నాయి. వేలకు వేలు తగిలేసాయి. ఏడున్నాయి? మరి ఏమైనా ఇందులో ఉన్నాయా? చక్కగా. ఇక్కడ లేదు, వెనకాల ఉంది. ఇక డిష్ వాషర్ ఇలా తెచ్చేసుకోండి. 5 లీటర్స్ లక్ష్మి, 5 లీటర్స్. మనము చిన్న ఇంత ఇంత కొంటాం, వాళ్ళు వేస్ట్ కాస్ట్ కదా. ఇది నీట్ గా కూడా పోతుంది. ఇట్లా జస్ట్ క్లీన్ అని ఉంది. మొన్న
సోప్ మరకలు పడతాం కానీ 1 ఇయర్ దాకా దిగులు ఉండదు అట్లా తెచ్చుకుంటే. చాలా అదే వచ్చిన నాళ్ళు వస్తుంది వాడేదాన్ని బట్టి. కానీ ఇది లిక్విడ్ బెటర్. ఇది అది ఏం వాష్రూమ్ వాష్రూమ్ ఉంటుంది. ఓకే, అన్ని కలిపారండి. ప్యూర్ డే. ఇగో ఇవి ఉన్నాయి చూసారా అగరబత్తులు, ఎంత బాగున్నాయి అంటే అసలు ఫేస్ మనం ఒకటి వెలిగించి చూపి వాసన చూస్తారు. చాలా బాగున్నాయండి. ఇవైతే ఎక్కడైనా కనబడితే తీసేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది లక్ష్మి, భలే స్మెల్ వస్తుందండి. ఇది ఒకసారి మూతది ఇవ్వ. స్పూన్ కూడా దానిలోనే వస్తుంది. ఒక స్పూన్ వేసుకొని క్యాండిల్ పెట్టుకోవాలి. అదే ఇది ఒక స్పూన్ వేసుకొని ఇలా స్మెల్ కన్నా అక్కడ మరి ఆ స్మెల్ కాదు, అది హీట్ మీద రావాలి కదా. ఇప్పుడు అది 1 స్పూన్ వేసావా? 1 స్పూన్ వేసి ఒకటి దీపం పెట్టాలా కింద? ఎంతసేపు? 3 గంటలు 4 గంటలు. అవునా? మంచి స్మెల్ వస్తుంది. అవి ఉన్నాయి, ఇది పైన ఒకటి కొనుక్కోవాలి. అయితే నా దగ్గర ఉన్నాయి క్యాండిల్. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. అది ఇవ్వు ఒకసారి అరోమాది. ఇవి కూడా ఎగ్జిబిషనా? ఎక్కడ? బేగం బజార్. ఇక్కడ దొరకవా? అవునా? బేగం బజార్లోనే తెచ్చినాయి, ఇక్కడ దొరికేయలేదు నాకు. ఇది తీసుకొని దాంట్లో వేసేసుకుంటే కింద క్యాండిల్ పెడితే భలే స్మెల్ వస్తుందండి. అది పైన వేయాలంట, కిందనేమో క్యాండిల్ పెట్టాలంట. కనబడుతుందా? తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు అయితే తెచ్చుకోండి. భలే స్మెల్ ఉంది ఇల్లంతా. అయితే ఒకసారి 1 స్పూన్ వేసామంటే దీంట్లో స్పూన్ తీవా ఒకసారి లక్ష్మి? ఇగో ఈ స్పూన్ వేస్తే ఈ స్పూన్ వేస్తే ఒక 6 అవర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. 6 అవర్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఆ క్యాండిల్ వెలిగినంతసేపు. ఇంకా కొత్త మోడల్స్ ఏమన్నా ఉంటాయి. చాలా బాగుందండి, చూడండి. చూసే వాళ్ళు అంటే తెలియని వాళ్ళు అయితే, తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే తెచ్చుకోండి. ఆఫ్ చెయ్యి. మంచి స్మెల్ అదైతే భలే స్మెల్ వస్తుందండి. మంచి అరోమా ఆయిల్స్ అంట దాంట్లో ఉన్నాయి. అరోమా ఆయిల్స్ దాన్ని పట్టుకొని తెలంగాణలో ఏమో ముట్టిస్తామంటాము, ఆంధ్రాలో వెలగీయడం అంటారు అనమాట. వీళ్ళ ఆంధ్రులు. ఇది సజ్జపిండి, ఇందులో కారము సాల్ట్ వేసాను. ఒక ప్లేట్ అంత, ఒక చిన్న బౌల్ తీవా. ఇది సజ్జపిండి తెలుసా అనిత? ఇంతసేపు బియ్య పిండితో చేసినాం కదా, ఇప్పుడు సజ్జపిండితో చేద్దాము. ఓకేనా? ఇది సజ్జపిండి, దీంట్లో నువ్వులు, దీంట్లో కారము ఉప్పు వేసా వాటర్లో, ఎసర్లో. దాన్ని ఒకసారి చూపివా. ఇందులో పిండిలో జీలకర్ర ఎక్కడ పెట్టినావు? వేసాను కదా నీళ్ళల్లో. నీళ్ళల్లో వేసావా? నీళ్ళల్లో వేస్తే ఏంటిదంటే నల్లగా వస్తాయి, కలర్ చేంజ్ వస్తుంది. జీలకర్ర వాము వేసావా? జీలకర్ర వేసా, వామేలా. ఎప్పుడైనా పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసుకుంటే ఏంటంటే అక్కడ ఎసరు వచ్చినప్పుడు అది కలర్ చేంజ్ అవ్వదు. దాంట్లో పచ్చికారం వేసాం కదా, దీంట్లో ఎండుకారం వేద్దాము. ఇంకొంచెం పిండి అయినా ఒక కప్.
ఒక 10 minutes ఇట్లా ఉంచేసేయాలి మూత పెట్టేసి. తర్వాత పిండి తీసుకునేటప్పుడు చూపెడతాను నేను. అనిత, ఓ అనిత వస్తున్నా అన్నట్టు సింగిల్ టీవీ ఫోన్ పట్టుకుంది. పచ్చడి, ఇడ్లీ చట్నీ, ఇడ్లీ అది ఇడ్లీ పెట్టింది. మొత్తం దిగిందంట. ఫుల్ వర్షం పడింది రమా, మళ్ళీ ఎండ కూడా వచ్చేసింది. అవునా? బాగున్నారమ్మా? ఆంటీ బాగున్నారా? బెడ్రూమ్ జోళ్ళ ఏం చేస్తా కూర్చున్నారా? ఇక హాల్ చూసా తీసేస్తానులే, గిన్నెనే తీసేస్తా ఉంది. అయిపోయింది, ఇల్లు కూడా అయిపోయిందా రాలక్ష్మి? ఆహా, ర్యాక్స్ పెట్టలేదా? అంతే ఇసుకెత్తా. ఇది చూసేది నిన్న డిమార్ట్ తెచ్చుకున్నాను. ఎంత పడింది? దోశలు పెన్నవా? డిమార్ట్లో తెచ్చుకున్నావు? కేరళలో. అవునా? ఇది ఏమి బ్రాండ్? డిమార్ట్లో ఆంటీకి ఎంత పడిందో? ఆపమ్మను అదే ఆపం చేసుకుంటారు. ఇది అది కూడా తెచ్చుకున్నావా? చేసావా? అది ఆపమంటే ఓన్లీ బియ్యం పిండి కదా, బియ్యం నానబెట్టాయి. ఆపం కాదు, అది ఏమంటారు చక్రాల్లాగా వచ్చేది కాకుండా అదే ఇట్లా పల్సగా చేసేది. అవును, ఆపం అంటారు దాన్ని, అంటారు. అదే బియ్యంనే నానబెట్టి పిండి పెట్టేసి ఇట్లా పోసేసి ఇట్లా అనడమే. ఫస్ట్ 2 పెడతా. ఒక్కటి పెట్టలే, 2 తింటది. తినలేదేమో. దా ఎనిమిరకాయలు తినదులే. వాటికి ఇస్తేటప్పుడు ఈ చూపి. ఇక దోశ ఆంటీకి టిఫిన్, దోశ ఇడ్లీ. ఇడ్లీ తినరా? ఒక 2 పెట్టాం, ఒక దోశ 2 ఇడ్లీలు. అది చెప్పానా నేను? నాకు తెలుసు దాని సంగతి. ఇడ్లీ తినదంట ఆంటీ, దోశలే తింటదంట. ఒకటి తీసింది, ఇంకో దోశ తింటదేమో మరి. మనకి కూడా పెట్టేసి ఏముంది ఇంకా. కాపీనా? కడుపు గట్లేత చక్కగా వస్తుంది. నాకేంటో దోశ ఇడ్లీ ఇష్టం. కారం దోశ నచ్చదా అంటే మీకు? అవునా? అది ప్లేన్ అయ్యవా, కారం వేయకుండా? నాకే అసలు వద్దు. ఏం లేదు,
తినాల్సింది మెల్లంగా తిను, నిదానంగా తినమను. అడావుడు ఏమీ లేదు. మేము కూడా వస్తున్నాం. వెట్ గ్రైండర్లో రుబ్బుతావా, అందుకే డిఫరెంట్ ఉంటుంది ఇడ్లీ కదా. అందుకే నేను చెప్తున్నా, పులిసార్లు ఏమో రవ్వ అప్పటికప్పుడు వేస్తారంట. నువ్వు నేను ముందుగా నానబెట్టుకుంటా, వాళ్ళు పప్పుతో అప్పుడు కడిగేస్తారు. పప్పుతో నానబెడుతుంది. వాళ్ళేమో పిండి రుబ్బి అప్పటికప్పుడు కడిగేసుకుంటారు. ఇలా తిరిగేసుకోవాలి, మళ్ళీ తర్వాత రేపు తీసేసుకోవాలి అంతే. 1 డేకే ఆరిపోతాయి ఇవి.